మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసిన టీడీపీ ఎంపీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాయడంపై ఫిర్యాదు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతానికి దీర్ఘకాలిక వ్యూహం. విద్యా వ్యవస్థ బలోపేతంపై దృష్టి పెడదామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం మరో 6 జిల్లాలకు విస్తరణ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట మండలంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన. రైతుల సమస్యల పరిష్కారానికే రైతు వేదికలన్న ఎమ్మెల్యే. కరీంనగర్ జిల్లాలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి అరెస్ట్. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. విజయనగరం జిల్లాలో సంజీవని బస్సులను ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ. కరోనా కట్టడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. వివరాలు చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిశారు. గత 13 నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న దౌర్జన్యకర వాతావరణం, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఘటనల గురించి వారు రాష్ట్రపతికి వివరించారు. పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు, సంస్థలపై దాడులు, పేదల భూములు లాక్కోవడం, ప్రతిపక్షాలకు చెందిన వారిపై హింస, దౌర్జన్యాలు, ఆస్తుల ధ్వంసం, దళితులపై దాడులు తదితర విషయాలను ఆయనకు వివరించారు. మరొక పక్కన ఈ కోవిడ్ సమయంలో కూడా డాక్టర్లు కానీ, నర్సులు కానీ, వ్యవస్థ మీద ఎటువంటి సజెషన్ కానీ, లోపాలు ఏవైనా ఉంటే ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక ప్రయత్నం చేసినా సరే వాళ్ళని కూడా ఏ రకంగా సస్పెండ్ చేసి వాళ్ళ వాయిస్ను కూడా ఏ రకంగా నొక్కేస్తున్నారన్న దాని మీద కూడా మరి రాష్ట్రపతి గారిని వివరించాం. ఖచ్చితంగా దీని మీద స్పందన ఉండాలనే మేము అయితే కోరుకుంటున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ ఏకపక్ష ఆలోచన కాదు. ఏదో పార్టీ పరంగా మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి రాష్ట్రపతి గారికి వచ్చినటువంటి సమస్య కాదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానికం కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళ సమస్యల్ని తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మాకుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తీసుకొని వచ్చాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఈ 12-13 నెలల్లో జరిగినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా డీటెయిల్డ్ రిపోర్ట్ ఆధారాలతో సహా అన్నీ కూడా మేము సబ్మిట్ చేశాం. మరి రాష్ట్రపతి గారు లేకపోతే ఆయన వ్యవస్థ మీద దాడి చేయడం, ఆయన తాలూకా అధికారం మీద కూడా దాడి చేయడం ఏ రకంగా జరిగింది. మరొక పక్కన మనం చూసుకుంటే జ్యుడిషియరీగా హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని రకాలుగా ఈరోజు జడ్జిమెంట్లు పాస్ అయ్యాయి. సుమారు 60 జడ్జిమెంట్లు ఈరోజు పాస్ అయ్యాయి. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏ రకంగా జ్యుడిషియరీ వ్యవస్థను కూడా లెక్క చేయకుండా వ్యక్తిగతంగా జ్యుడిషియరీ మీద కూడా అనరానటువంటి మాటలతో దూషిస్తున్నారనేది కూడా మరి రాష్ట్రపతి గారికి మేము వివరించడం జరిగింది. ఆయన కూడా స్పందిస్తూ ఈ విషయాలు ఏవైతే మేము చెప్పామో ఆల్రెడీ నా దృష్టిలో ఉన్నాయి. అవి మీడియా ద్వారా కానీ, నాకున్నటువంటి సమాచారం కేంద్రాల ద్వారా కానీ నా దృష్టికి వచ్చాయి. ఇన్ని విషయాల్లో ప్రభుత్వం యథేచ్ఛగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజలపైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ధోరణిని, ఎందుకంటే ఆంధ్ర ప్రజలు భయభ్రాంతులకు గురి అయిపోయారు. ప్రజాస్వామ్యాన్ని నట్టరోడ్డును చంపివేశారు. రాజ్యాంగ సంస్థలు పనిచేయనివ్వటం లేదు. కోర్టులో న్యాయమూర్తుల మీద దౌర్జన్యాలు చేయడానికి సోషల్ మీడియాలో అటాకులు చేస్తున్నారు. కోర్టులు నోటీసులు ఇచ్చినా కూడా పోలీసు వారు వారి పక్షాన్ని తీసుకోవటం లేదు. అనేక మంది పోలీసులు ఏకపక్షంగా రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజలపైన, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపైన కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న విషయాన్ని రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకువెళ్ళాం. ఆయన చాలా సానుకూలంగా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ని, వాటిని ఇచ్చిన ఆధారాలను పరిశీలించారు. పరిశీలించిన మీదట ఆయన పరిధిలో విషయాలన్నీ కూడా పరిశీలించి, విచారించి ఏ విధంగా ప్రభుత్వానికి ఏ ఏ చట్టాల ద్వారా, ఏ ఏ సంస్థల ద్వారా తగు చర్యలు తీసుకోవాలో చూసి ఆయన స్టడీ చేసి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనికోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యా సంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యూజీసీ, ఏఐసిటిఈ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల పనితీరును గణనీయంగా మెరుగుపరిచి
మెరుగుపరిచి అత్యుత్తమ విద్యా బోధన జరిగేలా చేయడం ద్వారానే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడీని అరికట్టడం సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కో రంగంపై దృష్టి పెట్టి క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తూ వస్తున్నాము. విద్యుత్ సమస్య పరిష్కారమైంది, మంచినీటి గోస తీరింది, సాగునీటి సమస్య పరిష్కారం అవుతున్నది, వ్యవసాయ రంగం కుదుట పడుతున్నది, భూ కబ్జాలు లేవు. ఇలా అనేక సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నాం. ఇక రెవెన్యూ శాఖ ప్రక్షాళన, విద్యా వ్యవస్థలో బలోపేతంపై దృష్టి పెడతాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్రంలో మరో 6 జిల్లాలకు విస్తరణ చేసే కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ హింసన్ శుక్లా, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సునంద, డిసిహెచ్ డాక్టర్ శంకర్రావు, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ రాజేష్, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు, నెట్వర్క్ హాస్పిటల్ పెట్టిన బకాయిలన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ చేయడమే కాకుండా ఆరోగ్యశ్రీ సేవల కోసం ఏ పేదవాడైనా హాస్పిటల్కి పోతే పేదవాడు గర్వంగా తలెత్తుకుని వైద్యం అందించుకుని చిరునవ్వుతో ఇంటికి వచ్చే పరిస్థితి ఉండాలి. ఆ పేదవాడిని డాక్టర్లు కానీ ఆ హాస్పిటల్ కానీ చిన్న చూపు చూసే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీకి సంబంధించిన పేమెంట్స్ అన్ని కూడా ఎటువంటి జాప్యము లేకుండా వెంటనే రిలీజ్ చేసే గ్రీన్ ఛానల్ పెట్టే పద్ధతికి తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఈరోజు ఉంది. 1059 మనం అధికారంలోకి రాకమునుపు ఉన్న వైద్య చికిత్సలను ఈరోజు 2200 చికిత్సలకు దీన్ని తీసుకుని పోవడం జరిగింది. ఇందులో భాగంగానే వెస్ట్ గోదావరి జిల్లాలో దీనికి సంబంధించి గత జనవరిలో ఒక ఎక్స్పెరిమెంట్ జిల్లాగా పైలట్ ప్రాజెక్టుగా వెస్ట్ గోదావరి జిల్లాలో జనవరిలో శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టు ఈరోజు 2200 చికిత్సలకు దాదాపుగా పెంచిన పరిస్థితిలో మరో 6 జిల్లాలను ఈ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. అధికారంలోకి మనం వచ్చిన తర్వాత 1059 చికిత్సలు ఏదైతే ఉన్నాయో వాటిని మరో 200 చికిత్సలు పెంచి 1259 చికిత్సలతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఇంపార్టెంట్ అన్ని కూడా కవర్ అయ్యేట్టుగా కూడా ఆ 200 తీసుకొచ్చి రాష్ట్రం అంతా కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసి క్యాన్సర్ వంటి రోగాలను కూడా తీసుకొచ్చి ఆఫ్ కేర్ ఇంప్లాంట్, క్యాన్సర్ టైప్ ఆఫ్ కేర్ ఇంప్లాంట్, క్యాన్సర్ వంటి ఇటువంటి అన్ని కూడా తీసుకొచ్చి 200 పెంచి 1059 2059 చేసి రాష్ట్రం అంతటా కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. పెంచి వెస్ట్ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ చేయడం. ఇప్పుడు ఆ 2200 కూడా మరో 6 జిల్లాలకు విస్తరింపు చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది ఆరోగ్యశ్రీలో ఒక మరో మైలురా అని చెప్పి ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు. దేశంలో ఎక్కడ కూడా జరగని విధంగా కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పద్ధతిలోకి తీసుకొచ్చిన 1 రోజు కిందగా నాన్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ లో కూడా కరోనా ట్రీట్మెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాటికి కూడా చేయమని చెప్పి కూడా డబ్బులు అన్ని ప్రభుత్వంలో ఇస్తుంది కూడా ఆదేశాలు. ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఉస్మానియా ఆసుపత్రి వార్డులో వర్షపు నీరు చేరింది. దీంతో పేషెంట్లు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో రోగులను వేరే వార్డుకి తరలించారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది ఆసుపత్రిలోని నీటిని బయటకు తరలించారు. ఆసుపత్రి దుస్థితిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రకరకాల వార్డులలో గ్రౌండ్ ఫ్లోర్ దాదాపుగా చాలా విభాగాలు
రైతు సమస్యల పరిష్కారానికే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపడుతున్నదని స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నాడు. వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలంలోని నాగిరెడ్డిపల్లి, రేగడి మైల్వార్, దుద్యాలం మరియు బొమ్రాస్పేట గ్రామాల్లో ఆయన పర్యటించి ఆయా గ్రామాల్లో రైతు వేదిక నూతన భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రైతులు వారి సమస్యలు పరిష్కరించుకునేందుకే రైతుల కోసం ఒక వేదిక ఉండాలని సీఎం కేసీఆర్ భావించి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదిక భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయ్, వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, రైతు సమన్వయ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్థమవుతుంది అప్పుడు రైతులకు అందరూ కూడా ఈ రైతు వేదిక బిల్డింగ్ కంప్లీట్ అయినాక ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక ఫోన్ ఉంటుంది, మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని 3 నెలల్లో కంప్లీట్ చేసి మళ్ళీ దీన్ని ప్రారంభిస్తాం. అదే కాకుండా ఈరోజు రైతు బంధు ఇస్తా ఉన్నాం. రైతు బీమాతో పాటు కరోనా వచ్చింది, మన గతంలో కొత్తగా జబ్బు వచ్చింది, కొత్త జబ్బు వచ్చింది. మీకు అందరూ తెలుసు. గతంలో ఎప్పుడు లేకుండే, అందరు ముఖాలను కట్టుకున్నాం, ఒకరికొకరు గుర్తుపట్టకుండా మాస్కులు పెట్టుకున్నాం. గతంలో ఎప్పుడు లేకుండే. ఇది వచ్చినప్పుడు మనం 2 నెలలు లాక్డౌన్ పెట్టినాం. మన ప్రభుత్వం ఎవరు గ్రామాల్లో బయటికి వెళ్ళొద్దని చెప్పి ఆ లాక్డౌన్ పెట్టినప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి గ్రామాలలో 12 కిలో ఉచిత బియ్యం 1500 2 నెలలకు ఇచ్చినారు. అందరు కూడా వచ్చినాయి, మీకు బియ్యం వచ్చినాయి, అకౌంట్లో డబ్బులు పడ్డాయి. కాబట్టి ప్రభుత్వం కరోనా వచ్చినా కరువు వచ్చినా కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా లాక్డౌన్లో బియ్యం ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం. 2000 3000 పెన్షన్ ఎక్కడ ఆపుతలే, పెన్షన్ కూడా ఇస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు గతంలో ఎవరు కూడా చేయలేదు. కాబట్టి మీ అందరూ కూడా ఆలోచించి ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న పనులను కూడా ఆలోచించాలి. ఇదే కంటిన్యూగా చేస్తాం. అదే కాకుండా ఇప్పుడే ఎంపీటీసీ గారు, సర్పంచ్ గ్రామ సమస్యలు చెప్పినారు. ఇంతకుముందు 10 లక్షలు ఇచ్చినాం, ఇంకా 20-30 లక్షలు సీసీ రోడ్లు తప్పకుండా ఇస్తామని చెప్పి మీ అందరూ కూడా ఈ గ్రామం అంతా కూడా డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఒకటొకటి అంచెలంచెలుగా ఒకటేసారి కాకుండా ఈసారి మళ్ళీ ఒక 30 లక్షలు ఇస్తాం, మళ్ళీ ఒక సంవత్సరం మళ్ళీ 20-30 అట్లా కంటిన్యూగా. ఆ ముందు బీసీ ఎస్సీ కాలనీలో చూసినాం, అక్కడ చాలా ఉండేది. అది ఏనాడు ఇంకా రోడ్ వేయలే, అట్లే ఉందా? ఫస్ట్ నెక్స్ట్ ఆ కాలనీ తీసుకుందాం, చాలా అధ్వానంగా ఉంది అది. మనం చూసినాం, దాన్ని సీసీ రోడ్ వేసుకుందాం ఈసారి. అదే కాకుండా ఈరోజు గ్రామ పంచాయతీ భవనం కానీ ఇంకా కొత్త ఏదైనా అన్ని తాండాలకు కూడా ఇక్కడ ముమ్మిడి మాన తాండా ఉంది. అదేవిధంగా ఈ తాండాలకు అన్నిటి కూడా రోడ్లు కానీ అవన్నీ కూడా ఇచ్చిచ్చినారు. మొన్ననే శిశు సంక్షేమ శాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి వచ్చినారు, ఆమెకు అన్ని లిస్ట్ ఇస్తా ఉన్నాం. ఈ తాండాల రోడ్లు కూడా పెట్టి అలా శాంక్షన్ చేయించుకొచ్చి తప్పకుండా ఇస్తా అని చెప్పినారు. అన్ని తాండాలకు కూడా రోడ్లు వేయించి జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు చిట్ల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్, మండల ఇన్ఛార్జి ఉడుగుల భాగ్యలక్ష్మి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన సోదరులు ఉపేందర్ రెడ్డి గారు వారు అప్పటి వరకు ఏంటో తెలియకుండా చివరి సంపత్ ద్వారా నాకు పరిచయం ఇంటింతాయి వంటింతాయి అన్నట్టు జనగాం జిల్లాలోని మంచి ఒక సౌమ్యుడిగా, అదేవిధంగా స్నేహశీలిగా, ఎప్పుడు చిరునామాతో ప్రజానాయకుడిగా, అందరికంటే ఎక్కువ ఉప్పన్నంటే రాజన్న, రాజన్నంటే ఉప్పన్న అనే విధంగా గొప్పగా గత 6 సంవత్సరాల నుండి నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఇంటింటే వంటింటే అన్నట్టు ఉప్పన్న కష్టపడితే జయశ్రీ కొట్టుకుపోయింది. సో ఉప్పన్న చూసి ఫలితమే జయశ్రీ ఈరోజు ఎంపీపీగా ఉండడం, వారిని కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కష్టపడితే ఎక్కడైనా మనకు నష్టం జరిగినా కూడా ఏదైనా మన మంచిగా జరుగుతుందని చెప్పేసి మనకు దక్కది, మనకి ఎప్పుడు దక్కదు. అందుకని సర్పంచ్ కావాల్సిన లేకుంటే ఉప్పన్న సేవ ఊరు వారికి కాదు, ఉప్పన్న సేవ అని లింగాల మండలం మనకు జయశ్రీ ద్వారా జరగాలని రాసిన కాబట్టి ఆ రకంగా ఒక మాటలో చెప్పాలంటే లింగాల మొత్తంలో నన్ను అనేక రకాలుగా ఆదరించి అనేక కష్టాలు
ప్రజల్లో నా ఎదురుబడి అక్కడక్కడ తిరిగి ఆకలి వేస్తే ఎక్కడ అన్నం తెలియదంటే మా ఉప్పాన ఇంటికంటే అనేక మందికి నియోజకవర్గం కొత్తపడి వెళ్తారు. సో ఆ రకంగా ఒక మంచి ఏమంటారు అన్నదాత, అన్నం నిర్మించేదాత, మంచి హోస్ట్ దగ్గరుండి వడ్డించే మంచి గుణం నియోజకవర్గం మొత్తంలో చాలా మందికి చెప్పుకుంటూ పోయేది ఉంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళకి ఏం పేరు డైరెక్ట్గా కూడా వార్డు మెంబర్ కాదు, గ్రామాధ్యక్షుడుగా డైరెక్ట్గా కూడా మండలాధ్యక్షుడిగా చేశారు, మండల ఇన్ఛార్జ్ చేశారు, ఇప్పుడు ఎంపీపీగా లీడర్స్గా వీళ్ళందరూ కూడా నా పిల్లర్స్ లెక్క ఉండి నన్ను మన జరిగిన ఎన్నికల్లో చెప్పించడానికి ముఖ్యులు వేరే ఉన్నారు. సో ఎన్ని చెప్పుకున్నా కూడా చాలా తక్కువ చెప్పినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సంఘటనలు ఉంటాయి. ఉపాధితో పంచుకున్న అనేక సందర్భాలలో మరి ఎప్పుడు కూడా ఒకసారి అన్న మొక్కలో ఈ రోజు వరకు కోపడలేదు. ఎప్పుడు నవ్వు, ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు తప్ప వేరే కూడా జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిపై అత్యాచారం మరియు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. బాలిక తండ్రికి క్యాన్సర్ వ్యాధితో మరణించగా బాలిక తల్లి హుజూరాబాద్ పట్టణంలో ఇళ్లలో పనిచేస్తూ తన 2 కూతుళ్లను పోషించుకుంటోంది. నిందితుడి తల్లి, బాలిక తల్లి ఇద్దరు స్నేహితులు కావడంతో బాలిక తల్లి నిందితుడి ఇంటికి వెళ్లేది. అయితే బాలికను చాక్లెట్ కొనిస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు కామాంధుడు. అనంతరం ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. దీంతో మరో 2 సార్లు తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు నిందితుడు. దీంతో బాలిక విషయం తన తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. వచ్చి ఇక్కడే జీవనోపాధికి మేసన్ పనులు చేస్తూ కూలి పనులు చేస్తూ జీవిస్తారు. రాజు అనే పిల్లవాడు పెద్దవాడు, వీరికైనా చిన్నవాడికి కూడా ఉన్నారు. చింత సునీత, పేరు కుమార్, ఆమెకి ఆ అమ్మాయి అయిన అమ్మాయి వాళ్ళ ఇళ్లలో పనిచేస్తూ జీవిస్తుంటుంది. ఆమె సొంత ఊరు హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట. మన అనారోగ్య రీత్యా ఆయనకి క్యాన్సర్ వ్యాధి ఉందని చెప్పి నుంచి ఆమె పోతిరెడ్డిపేట నుంచి వచ్చి ఇక్కడ హుజూరాబాద్లో వెంటనే షెల్టర్ దొరకలేదు కాబట్టి కొన్నాళ్ళ పాటు ఈ కారపాకుల రాజు వీళ్ళ ఇంట్లో ఒక 3 నెలల పాటు ఉంది. 3 నెలలు ఉన్న తర్వాత ఇక చాలా రోజులు ఉంటే ఎట్లయినా తేడాలు వస్తాయి కాబట్టి వాళ్ళ ఇల్లు కిరాయి తీసుకొని ఉంది. ఆమె రోజు ఇళ్లలో పని చేయడానికి పోతుంది కాబట్టి మార్నింగ్ పోయిందంటే ఏదో ఆఫ్టర్నూన్ వరకు ఇంటికి వచ్చేటువంటి అలవాటు. ఆ మధ్యకాలంలో ఆ 2 పిల్లలు, ఆ 7 సంవత్సరాల అమ్మాయిను, ఇంకొక అమ్మాయి 4 సంవత్సరాల అమ్మాయి, వాళ్ళిద్దరు కూడా ఇంట్లోనే ఉంటారు. ఆ సమయాన్ని, ఆ పరిస్థితిని అబ్జర్వేషన్ చేసిన కారపాకుల రాజు ఆ చిన్నపిల్లని మానవంగం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళమ్మ వాళ్ళమ్మ ఇద్దరు ఆ మిత్రురాలు కాబట్టి ఆ మైనర్ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆ 2 పిల్లలు తీసుకొని వీళ్ళ అమ్మతో మాట్లాడడానికి వీళ్ళ ఇంటి వరకు వెళ్తుంది. వెళ్ళి అక్కడ ఇంటి బయట వీళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే ఆ అమ్మాయిని లోపలికి చాక్లెట్ ఇస్తా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి పోలీసు ఆమెను రేప్ చేస్తాడు. మళ్ళీ మీ అమ్మకి కానీ ఇంకెవరికి కానీ చెప్తే నిన్ను చంపేస్తా అని చెప్పి కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ భయానికి ఆ అమ్మాయి చెప్పకుండా ఉంటుంది. వరుసగా 8, 9, 10 3 రోజులు. మొదటి రోజేమో వాళ్ళ అమ్మతో పోయినప్పుడు చేయడం జరిగింది. ఆ తర్వాత 9th and 10th ఏమో ఈ 2 పిల్లలు వీళ్ళ ఇంట్లో వీళ్ళు ఎక్కడైతే అద్దెకున్నారో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి 9th and 10th అదే వాళ్ళ సొంత ఇంట్లో ఈ రాజు అనే పిల్లవాడు రేప్ చేయడం జరిగింది. అప్పుడు ఆమె వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని కేసు నమోదు చేసి ఈ రాజుని అరెస్ట్ చేసి ఆసుపత్రికి పంపించి ఆనరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 6 తర్వాత పోక్సో యాక్ట్ 5 and 6. మహబూబ్ నగర్ జిల్లా గండీడు మండల కేంద్రంలో 3 రోజుల క్రితం తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శాంతి రాంగ్యా, మండల అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు బోరు కృష్ణయ్య, కోఆప్షన్ సభ్యులు రహీం, మాజీ ఎంపీటీసీ కఫ్లాపూర్ ఆసన్న తదితరులు పాల్గొన్నారు. మా గండీడు మండలంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఈ ఉద్దేశానికి మన స్థానిక అంబేద్కర్ యోజన అధ్యక్షుడైన కృష్ణారావు సార్ గారికి, మరియు బహుజన సేన అధ్యక్షులైన కృష్ణరాజు గారికి, మరియు మాజీ కోఆప్షన్ రైమన్న గారికి, తర్వాత మాజీ ఎంపీటీసీ ఆశనన్న గారికి, మన పాండు సార్ గారిని, తర్వాత మల్లన్న చెన్నన్న,
ఇంకా చాలామంది యువకులందరూ ఇక్కడ వచ్చిన అన్నలకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలను. ముఖ్యంగా తీర్మార్ మల్లన్న చెప్పిన మాటలో వాస్తవం ఉంది. అంటే సీఎం కాకముందు తను ఏమేమి వాగ్దానం ఇచ్చాడు, తర్వాత అయిన తర్వాత ఏమేమి చేస్తున్నాడు, దాన్ని బయట పెడితే పాప మల్లన్నను ఈరోజు దాడులు చేపేయడము, తర్వాత తన పైన కేసు పెట్టడం అనేది చాలా దారుణం. కాబట్టి ఆ కేసును వాపసు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు తీర్మార్ మల్లన్న చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటంటే ఈరోజు సచివాలయం కూల్చేస్తున్నారు. ఎందుకు కూల్చేస్తున్నారు? అవసరమే లేదు. అంత బంగారంలో లాంటి సచివాలయాన్ని ఈరోజు కూల్చేస్తున్నారు. అదే ఈరోజు సమాజంలో కాకుండా ప్రపంచంలో మొత్తం అల్లకల్లం అవుతున్న కరోనా పైన దృష్టి పెట్టండి. అది చాలామంది మన వాళ్ళు చనిపోతున్నారు. దానికి సరిపడా ట్రీట్మెంట్ను ఆలోచన చేయమని. తర్వాత నేను మొదట్లో విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ వృత్తి అన్నాడు. ఉద్యోగ వృత్తి లేదు. తర్వాత ప్రతి ఊళ్ళో కూడా ఒక్కొక్క విద్యార్థికి ఉద్యోగాలు లేవు. తర్వాత ప్రతి రైతుకు ఈరోజు రైతు బంధు పెడుతున్నారు. వాస్తవమే, బాగానే ఉంది. కానీ రైతు బంధు అనేది నువ్వు పెడుతున్న 4,000 5,000కు ఈరోజు యూరియా డిఏపి ప్రతి దానిపైన కూడా రేట్ల మీద రేట్లు పెడుతున్నారు. తను ఇచ్చిన 4,000కు 5,000కు ఈరోజు రైతు అనేది చాలా నష్టపోతున్నాడు. ఒక్కోసారి తను పెట్టిన పంటకు బయటపడతామా లేదని తెలుసుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు. కనీసం ఆత్మహత్య చేసుకున్న రైతులకన్నా ఆదుకోమని కోరుకుంటున్నాను. ఈరోజు రైతే రాజు అని గొప్ప చెప్పుకుంటున్నారే, ఈరోజు రాజు ఎక్కడ ఉందండి? రైతులను ఎవరు ఆదుకోవట్లేదు. అదే వాస్తవం అని మల్లన్న చెప్తే తన పైన మీరు కేసు పెడుతున్నారు. అంటే సమాజంలో నిజాయితీ అనేది పనికిరాదా? సమాజంలో ఏం జరుగుతుంది అనేది అందరూ కళ్ళు కప్పుకోవాలా? ప్రెస్ వాళ్ళకు పేపర్ మీడియా ఇస్తే పేపర్ మీడియా వాళ్ళకు కేసు పెట్టడం, లేకుంటే ఆ పేపర్ బంద్ చేయించడం, వాళ్ళపైన దాడి చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇలా అంటే ప్రశ్నించే గొంతును అందరిని కూడా నొక్కేస్తే ఇంకా నెక్స్ట్ మీకు ఫ్యూచర్ ఉండదా? నెక్స్ట్ ఇదే విధంగా ఉండదు. చాలామంది కూడా ఇప్పుడు మన వాళ్ళు చూస్తున్నారు కళ్ళతోటి. విజయనగరం జిల్లాలో కేటాయించిన 4 సంజీవని బస్సులను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. కరోనా కట్టడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంజీవని మొబైల్ కోవిడ్ టెస్టింగ్ సెంటర్ల ద్వారా జిల్లా అంతటా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. కరోనా అనుమానితులు ఉన్నవారు వెంటనే హెల్ప్ లైన్ కి కాల్ చేయాలని సూచించారు. జిల్లాలో నేటి నుంచి వైద్య చికిత్సకు ఖర్చయ్యే 1,000 రూపాయలు దాటిని వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్సను అందిస్తున్నామని వెల్లడించారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా చికిత్స పొందిన వారికి ప్రత్యేక భృతి అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 5,02,535 శాంపిల్స్ సేకరించామని, వీరిలో 50,156 మందికి నెగటివ్ వచ్చిందన్నారు. జిల్లాలో మొత్తం 1,073 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 425 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. జిల్లాలోని పట్టణాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పెదపూడి మండలంలో ఎంఆర్ఓ రాజ్యలక్ష్మి మరియు ఎస్ఐ క్రాంతి కుమార్ కలిసి వాహనదారులకు అవగాహన కల్పించారు. రామేశ్వరంలోని పలు కార్లు, మోటార్ సైకిళ్లను తనిఖీలు చేశారు. మాస్కు లేకుండా ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే రోడ్లపైకి రావాలని తెలిపారు. ఆదివారాలు సంపూర్ణంగా లాక్డౌన్ ఉంటుందని, ప్రజలు ఇళ్లకు పరిమితం కావాలని వారు కోరారు. ఏంటంటే దాని గురించి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు 11 గంటల వరకే తిరగడానికి అవకాశం ఎవరికైనా. 11 గంటల తర్వాత అన్నెసరీగా తిరిగితే అడుగుతారు, ఊరికే కానీ తిరిగితే చర్యలు తీసుకుంటారు మీ మీద. బాబు దయచేసి మీకోసం, మీ ఫ్యామిలీస్ కోసం, సొసైటీ కోసం అధికారులు చెప్పే సూచనలు పాటించండి. దయచేసి సేఫ్గా ఉండండి.
ఇండియన్ రైల్వే శాఖలో ప్రైవేటీకరణ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై విశాఖలో సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ కోస్తాలో భాగమైన వాల్తేరు డివిజన్కు మరిన్ని సౌకర్యాలను కల్పించాలని కోరుతుంటే దాన్ని పట్టించుకోకుండా ప్రధాన రైళ్లను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ రైల్వే స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన నేతలు వెంటనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఐ నేత సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రస్తుతం కోవిడ్ పై యుద్ధం చేస్తున్న తరుణంలో ప్రైవేటీకరణ విధానాన్ని తెరపైకి తీసుకురావడం సరికాదని వెంటనే మోదీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య పేద ప్రజానీకానికి అత్యంత చౌకగా రవాణా సౌకర్యాన్ని అందించేటటువంటి భారతీయ రైల్వేలని ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పని కోవిడ్ నేపథ్యంలో దేశ ప్రజలు లేకపోతే ప్రపంచమంతా కూడా కోవిడ్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలాగ నివారించాలి, ఈ ఉపద్రవాన్ని అని చెప్పని చేస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ రైల్వేల్ని అత్యంత ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేటటువంటి భారతీయ రైల్వేల్ని ప్రైవేటు వాళ్ళకి బంగారు పల్లెంలో పెట్టి అప్పచెప్పడానికి కుట్రలు పన్నుతూ ఉంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళు నిర్ణయం చేశారు 151 రైళ్ళని ప్రైవేటు పరం చేయాలని చెప్పని. ఇప్పటికే తేజస్సు ప్రారంభించారు. అలాగే అనేక ఉప అంగాలను కూడా ప్రైవేటు పరం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ఎక్కడా మెరుగైనటువంటి సేవలు అందించలేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి విదేశీ మదుపరులకి ముట్టజెప్పడం కోసం, అమ్మివేయడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే భారతీయ రైల్వేల్ని ప్రైవేటు పరం చేయాలని చెప్పనేటువంటి నిర్ణయంగా మేము భావిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసిన టీడీపీ ఎంపీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాయడంపై ఫిర్యాదు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతానికి దీర్ఘకాలిక వ్యూహం. విద్యా వ్యవస్థ బలోపేతంపై దృష్టి పెడదామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం మరో 6 జిల్లాలకు విస్తరణ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట మండలంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన. రైతుల సమస్యల పరిష్కారానికే రైతు వేదికలన్న ఎమ్మెల్యే. కరీంనగర్ జిల్లాలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి అరెస్ట్. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. విజయనగరం జిల్లాలో సంజీవని బస్సులను ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ. కరోనా కట్టడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.